ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 9వ తేదీన ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి అయినటువంటి వ్యక్తులలో జరిగేది తెలిస్తే కళ్ళల్లో నీళ్లు ఆగవు. అలానే ఈ రాశి వారు ఒంటరిగా కూర్చొని చూడండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో జీవిత సత్యాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీడియోని మాత్రం చాలా శ్రద్ధతో మనసు పెట్టి వినండి. అది ఖచ్చితంగా కూడా మీ మనసును తేలికగా చేస్తుంది. అలాగే మీరు ఎవరితో ఎలాగా ఉండాలో, అలానే మీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలో కూడా ఖచ్చితంగా కూడా మీకు తెలుస్తుంది. కనుక మీరు వీడియోని మాత్రం చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఎటువంటి జీవిత సత్యాలు దాగునే అంశాలను కూడా తెలుసుకుందాం. వీరి వ్యక్తిగత సమాచారాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, అలానే ఈ రాశికి అధిపతి వీరికి మనకి అంటే కేవలం ఈ రాశి వారికి అనే కాదు, గురువు అనుగ్రహం ఏ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైనా సరే, అలానే ఏ రాశికి చెందినటువంటి వ్యక్తులకైనా సరే గురువు యొక్క అనుగ్రహం, అనుకూలత అనేది ఉంటే వారు మట్టి పట్టిన సరే బంగారంగా మారుతుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో ఎదగాలన్నటువంటి ఒక తపన కావచ్చు, ఆలోచన కావచ్చు ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు గురువు యొక్క అనుకూలతను ముందుగా పొంది ఉండాలి. గురువు యొక్క అనుకూలత అనేది వీరు పొందాలి. అంటే వీరికి అంటే గ్రహానికి అధిపతి కాబట్టి వీరు మనసుతో భక్తి శ్రద్ధలతో గురు గ్రహాన్ని గనక పూజించిన, లేదంటే గురు గ్రహానికి ఇష్టమైనటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ ఎవరికైనా పంచిపెట్టినా సరే మీకు గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అప్పుల సమస్యలు అనేది ఆర్థిక సమస్యలు అని, అలానే ఉద్యోగం అనేది ఇంకా కూడా రాలేదు అని బాధపడుతున్న వారికి అయితే కనుక వారికి ఖచ్చితంగా కూడా మంచి అంటే వీరు కోరుకున్నటువంటి మీకు నచ్చినటువంటి ఒక ఉద్యోగం దొరకటం కానీ, అలానే మీకు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా కూడా, ముఖ్యంగా ఏ పనిలో ఆటంకాలు ఉన్నా సరే, మీకు ఏ శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా ఆ ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోవాలని కూడా ఖచ్చితంగా కూడా గురువుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు అన్న చాలా ఇష్టం కనుక పసుపు రంగులో ఉన్నటువంటి దుస్తులు కానీ, అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్, స్వీట్స్ ఏవైనా సరే పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వలన గురువు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఇక మీకు తిరగనేది ఉండదు. చక్కటి ఉద్యోగం, చక్కటి లాభాలు, మంచి వ్యాపారం లాభాలు, అలానే మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి వ్యాపారం కూడా ఈ సమయంలో సక్సెస్ అవ్వడం, వ్యాపారం మొదలుపెట్టడం, ఇలా ప్రతిదీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ రాశి వారు చాలా మంది చేతులను నమ్మి మోసపోతుంటారు. ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతారో వారి చేతుల్లోనే మోసపోవడం అయితే జరుగుతుంది. వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అసలు ఏమీ అర్థం కాదు, అయోమయ పరిస్థితి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే వీరికి చేతి నిండా కూడా డబ్బు ఉండే వ్యక్తులు కూడా చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే సమస్యలు ఉండవు, డబ్బు ఒకటి ఉంటే ఇక వారికి సమస్యలు కష్టాలు అనేటివి అసలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు. ఇది మాత్రం పొరపాటే. డబ్బు లేని వారికి సమస్య, డబ్బు ఉన్నవారికి బంధాలతో, బంధుత్వాలతో, అలానే అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా ప్రేమను, ఆప్యాయత, అనురాగాన్ని కొనలేము. అలానే ఆరోగ్యాన్ని కూడా కొనలేము. ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని కొనలేము, గుణగణాలను కొనలేము. ఇది డబ్బుతో వచ్చేది కాదు. సహజంగా ప్రకృతి ప్రసాదించేటువంటి అందమైన కానుక మాత్రమే. ఆ ప్రకృతి అందమైన కానుకను ఎవరికి కూడా ప్రసాదిస్తుందంటే అసలు సిసలైనటువంటి అదృష్టవంతులకి. నిజానికి అదృష్టం అంటే డబ్బు ఒకటి ఉంటేనే అసలైన అదృష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది అవాస్తవం, అసత్యం మాత్రమే. ఎందుకు అంటే ప్రకృతి ఒక అందమైనటువంటిది. ప్రకృతిలో జరిగే వింతలు, విపత్తులు డబ్బుతో మనం కొనలేము. ప్రకృతి సహజంగా మనకు ప్రసాదించేటువంటి వరం అనేది చాలా గొప్పది. ఇది డబ్బుతో ఎవ్వరు కూడా కొనలేరు. అయితే ఇలా మనకు ప్రకృతి
ఒక మంచి భవిష్యత్తు పొందాలన్నా ప్రకృతి మనకు అనుకూలంగా మారాలన్నా ఖచ్చితంగా మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసినటువంటి మంచి పనులు మనకు ప్రకృతి ద్వారా ఏదో ఒక కానుకగా అందుతూ ఉంటాయి. అయితే ఇది డబ్బుతో మాత్రం ఎవరూ కొనలేరు. ఈ యొక్క ప్రపంచంలోనే ప్రకృతి అతి అంత గొప్పది, అలాగే అందమైనటువంటిది. ప్రకృతి న్యాచురల్గా మనకు ప్రసాదించేటువంటి అందం కావచ్చు. అంటే మనకి ఖచ్చితంగా చాలామంది కూడా ఆర్టిఫిషియల్గా అందం కోసం ఎంతో డబ్బుని ఖర్చు చేస్తుంటారు. ఇలా డబ్బు ఖర్చు చేసినప్పటికీ కూడా వారికి అంత న్యాచురాలిటీ అనేది ఉండదు. అంతేకాదు, న్యాచురాలిటీ లేకపోవడంగా అనారోగ్య సమస్యలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. కనుక డబ్బు అసలైన అదృష్టం కాదు. చేతి నిండా పని చేయగలిగేటువంటి సత్తా, అలాగే పని చేయడానికి కావలసినంత ఆరోగ్యం, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఎవరైతే వీరికి ఉన్నాయో ఖచ్చితంగా వారే అసలు శిష్టైనటువంటి అదృష్టవంతులు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులే అసలైనటువంటి ధనవంతులు. ఎందుకు అంటే ఆరోగ్యం బాగుంటే ఏ పని చేసి అయినా సరే, ఏ కష్టం చేసి అయినా సరే డబ్బును సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం అనేది బాగుంటే మనకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలు, ఇక మన జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా వీరికి చక్కటి ఆరోగ్యం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా కూడా అదృష్టవంతులే. అలానే వీరికి యోగం కలగాలి అంటే గురువు యొక్క అనుకూలత అనేది కూడా ఉండాలి. గురువు బలం ఉండాలి. గురువు యొక్క అనుకూలతతో అనుకున్నది సాధించగలుగుతారు. గురువు యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. గురువుకి వీరికి అనుకూలంగా ఉండాలి అన్న, గురుగ్రహం అనేది వీరికి అనుకూలంగా మారాలి అన్న ఖచ్చితంగా కూడా ఇలా చాలామంది అనుకుంటారు. అంటే ఈ రాశి వారైనా సరే, ఏ కష్టాలైనా సరే మాకే ఉన్నాయి, మాకు డబ్బు లేకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలన్నిటివి ఎదురవుతూ ఉన్నాయి, డబ్బు లేకపోవడం వల్లనే ఈ సమస్యలు, మాది చాలా అంటే మంచి రాత కాదు, మాకు దైవం అనుకూలంగా లేదు, అలానే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు, అప్పులు, ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి, వీటితో పాటు వీటి బాధని, వీటి గోలని తట్టుకోలేకపోతున్నాము అంటే ఇలా ఫేక్ బంధాలు అంటే నటిస్తూ వీరి గురించి మంచి చెడును తెలుసుకొని వీరిని ఏ రకంగా అయితే ఉంచాలి, మోసం చేయాలి అని చెప్పి అనుకోవడం, అవసరం తీరేంత వరకు ఒకలా ఉండడం, అవసరం తీరిన తర్వాత ఇంకోలాగా ఉండడం, ఇలా అనేక రకాలుగా వీరికి సమస్యలను పెట్టడం అనేది ఇంకొక రకమైనటువంటి సమస్యగా మారిపోయింది. అసలైనటువంటి ఆనందం లేదు, అలాగే మా యొక్క కష్టానికి గుర్తింపు అస్సలు లేనే లేదు అని కూడా చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క బాధలైనా కష్టాలైనా సరే అతి త్వరలోనే తీరబోతున్నాయి. ఎందుకు అంటే మీకు సమస్యలు అనేటివి 100% కూడా తీరిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఎంత కష్టం వస్తే అంత ఎక్కువగా అలానే అంత త్వరగా మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. కష్టం అనేది ఎంత ఎక్కువగా ఉంటే మంచి రోజులు కూడా అంతే త్వరగా వస్తాయి. ఎంత ఎక్కువ కష్టపడితే అంతకు మించిన మంచి ఫలితాలు ఉంటాయి. కష్టం అనేది ఎంత ఉన్నా సరే దానిని ఎదుర్కొని తట్టుకొని ధైర్యంగా నిలబడేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాంటి శక్తి సామర్థ్యం ఖచ్చితంగా మీకు దైవం ఇస్తూనే ఉంటుంది. ఎన్నో సమస్యలు చూస్తారు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దైవం వాటన్నిటినీ కూడా గట్టెక్కిస్తూనే వస్తుంది. ఊపిరి పీల్చుకోలేని బాధలు ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరే అవన్నీ మెల్లమెల్లగా గట్టెక్కుతూనే ఉంటాయి. ఎందుకు అంటే అడుగడుగున కూడా దైవం మిమ్మల్ని కాచుకొని ఉంది కాబట్టి మీ సమస్యలు అనేటివి ఏదో ఒక రకంగా గట్టెక్కడం జరుగుతుంది. మీ సమస్యల నుండి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. మీ కుటుంబం కూడా మీకు అంటే ఒకరోజు మీకు ఏదైనా అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, మీ కష్టాన్ని గుర్తించకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా మీ కష్టాన్ని గుర్తించి మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తమ ప్రేమ రూపంలో, ఆప్యాయత రూపంలో అందజేస్తుంటారు. అలాగే మీ కష్ట సుఖాలను పంచుకోవడానికి మీ జీవితంలోకి అత్యంత గొప్ప వ్యక్తులు కూడా ఎంట్రీ ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక వారి రాకతో మీ జీవితం ఒక బృందావనంలాగా మారిపోతుంది. ఒక చల్లటి అద్భుతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది.
వారి రాక అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో కూడా తోడుంటారు. మీ యొక్క చిరునవ్వుకి కారణమవుతారు. మీ కష్టాలను తొలగిస్తారు. మీకు సమస్య వస్తే ఆదుకుంటారు. అలానే మీ కష్టంలో మీకు ధైర్యం చెప్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మందికే, చాలా రేయర్గా ఉంటారు. అలానే వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు. అలానే వీరు చేసుకున్నటువంటి పుణ్యానికి, అలానే వీరు ఏదైతే మంచి చేసుకున్నారో, మంచి దాన ధర్మాలు చేశారో దాని కారణంగానే వీరికి అలాంటి వ్యక్తి జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఈరోజు వీరి జీవితంలోకి ఖచ్చితంగా కూడా ఎవరైతే అంటే మీ జీవితంలో కష్టాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారో ఆ సమస్యలు తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి ఇలాంటి ఒక వ్యక్తి జీవితంలోకి రావడం వలన ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమస్యలనే తొలగిపోయి ఇక వీరికి అదృష్ట రోజులు అనేటివి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి కే అనేటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తుల వలన, ఈ కే అనేటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తుల వల్ల మీరు సంతోషానికి గురి అవుతారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారు, అలానే మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని చులకనగా చూసుకొని ఆయుధాలుగా మార్చుకొని మీ యొక్క మంచితనాన్ని ఖచ్చితంగా కూడా వారు అవకాశాలుగా మార్చుకొని మిమ్మల్ని అణిచివేయడానికి, మిమ్మల్ని సమస్యలోకి తోసి వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమస్యలు అంటే ఈ సమయంలో ఖచ్చితంగా బయటపడతారు. అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు. 1, 2 అని కాదు, ఇక జీవితంలోని ఎన్నో రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. అవగాహన లేకపోవడం వలన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. అలానే ఇకపై కూడా అవగాహన అనేది మీకు లేకపోతే కనుక మీరు ఎటువంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. అంటే ఒక వ్యాపారమైన, ఒక ఉద్యోగమైన, ఒక పెట్టుబడి అయినా, ముఖ్యంగా డబ్బుని పెట్టుబడి పెట్టడం వంటి విషయాలలో కూడా పొరపాటున కూడా మీరు త్వరపడకూడదు. అంతేకాదు, అలానే మీకు అవగాహన లేకపోతే కనుక జీవితంలో మీరు ఎటువంటి విషయాలపైన కూడా ముందడుగు వేయకూడదు. ముఖ్యంగా ఆన్లైన్లో పెట్టుబడి కావచ్చు, ఇలా వీరి జీవితంలోనే ఎదగబోతున్నారు. వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య, కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అలానే వీరికి అత్యంత అరుదైనటువంటి, అత్యంత మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ కే అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వలన వీరి దశ అయితే మారిపోతుంది. కే అనేటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల వీరి జీవితం అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళబోతుంది. అలానే మీరు ఎన్నో ఊపిరి తీసుకోలేనటువంటి కష్టాలను, సమస్యలను, అలానే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలతో మీరు బాధపడి ఉన్నా, అలానే ఇంకా బాధపడుతూ ఉన్నా, ఎంత పని చేసినా, ఎంత కష్టం చేసినా, చెమట వచ్చి పని చేసినా, ఆ కష్టానికి అనుకున్న నమ్మిన వ్యక్తులు మోసం చేశారనుకున్న ఇటువంటివి అన్నీ కూడా మీ జీవితంలో జరిగి ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు అత్యంత ఎక్కువగా బాధపడేది, మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం, మీ ఇంట్లో వ్యక్తులు మీ కష్టాన్ని గుర్తించలేకపోవడం, అలానే డబ్బు విషయంలో అంటే మీరు ఎవరికైనా సరే చాలా చక్కగా సహాయం చేస్తారు. కానీ మీకు ఏదైనా ఆపద వచ్చినా, మీకు ఏదైనా సమస్య వచ్చినా సరే మీకు మాత్రం ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. మీ యొక్క సమస్యలను మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఈ విషయంలో మీరు చాలా వరకు కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క అత్యవసరాల కోసం దాచుకున్న ధనాన్ని కూడా ఎవరికైనా సరే సమస్యలు ఉంటే వెంటనే తీసి లేదు కాదు అనకుండా ఇస్తూ ఉంటారు. అదే సమస్య, అదే ఆపద మిమ్మల్ని వెంటాడినప్పుడు మీకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. మీకు మాత్రం ₹1 కూడా అంటే సహాయం చేసేవారు ఉండరు. కనీసం మీరు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా ఉండరు. అలానే మీరు తిరిగి అడిగినా సరే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక మాటలతో బాధ పెడుతూ ఉంటారు. మిమ్మల్ని ఏదో ఒక సమస్య అంటే మీకు ఏదో ఒక విషయంలో బాధ పెడుతూనే, బాధను కలిగిస్తూనే ఉంటారు. ఇలా మీరు జీవితంలో చాలా సమస్యలను, చాలా రకాల కష్టాలను కూడా ఎదుర్కొని ఉంటారు. ఇలా మీరు జీవితంలో ఇటువంటివి ఎన్నో సిచ్యువేషన్స్ చూసి ఉన్నారు. ఇక అటువంటి అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక గుణపాఠాలుగా మలుచుకుంటారు. అంటే మీరు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండాలని గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటారు. అనవసరంగా ఎవరినైతే నమ్మాము అని అనుకుంటారో, అంటే అనవసరంగా ఈ వ్యక్తులను నమ్మి మోసపోయి ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు.
వీరి వల్ల ఎన్ని రకాల సమస్యలు ఎదురయ్యాయని అనుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలానే ఈ రాశి వారికి కే అయినటువంటి అక్షరం ఉన్న వ్యక్తుల పరిచయం వలన వీరి జాతకమే మారబోతుంది. ఈ సమస్యలకి చెక్ పెట్టబోతున్నారు. ఇది వరకటి రోజుల ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఇప్పుడు వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళి ఎవరితో కూడా చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్, ఒకవేళ ఎవరికైనా చెప్పిన వారు అర్థం చేసుకోకపోవడం, పైగా ఎగతాళి చేయడం, అలానే వీరికి ఇలాగే జరగాలనుకోవడం, కుళ్ళు కుతంత్రాలతో ఉండడం, వీరి ఎదుగుదలను చూసి అసలే ఓర్చుకోలేకపోవడం చేస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రం అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరిలో ఉన్న మైనస్ ఒకటే, ఎందుకంటే వీరి గురించి వీరు ఆలోచించకుండా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీరు చేసేటువంటి పొరపాటు అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఇతరుల యొక్క మంచి చెడులని చూస్తూ ఉండాలి. వీరి గురించి వీరు ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తే మాత్రం సమస్యలనేటివి తప్పవు. మీకు గ్రహాల అనుకూలత కలగబోతుంది. ముందు రోజులలో మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే మిమ్మల్ని తిట్టుకొని ఉన్నారో వారి ముందే ధైర్యంగా నిలబడబోతున్నారు. వారే మీరు సమయంలో మెచ్చుకోబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి ఉన్నారో, మిమ్మల్ని మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఉన్నారో, మీరు జీవితంలో ఎదగాలని చెప్పి అనుకుంటున్నా ఆపకుండా అడ్డుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, ఆ వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని ఏమి ఎదుగుదలను కావచ్చు, మీ యొక్క మంచితనాన్ని కావచ్చు, లేదంటే మీకు సమాజంలో వచ్చేటువంటి గుర్తింపును కావచ్చు, పొరపాటున కూడా ఆపలేరు. అటువంటి స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు. గ్రహాలు ఒక్కసారి అనుకూలిస్తే ఎటువంటి జాతకులైనా సరే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఒక్కసారి గ్రహాలు అనుకూలిస్తే చాలు, ఇక వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా వీరి జాతకం అనేది అద్భుతంగా మారిపోయి గ్రహాలు అనేటివి అనుకూలించి వీరి దశ మారాలి అంటే గురువు యొక్క అనుకూలతను తప్పకుండా పొందాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుకూలతని పొందడం వలన తప్పకుండా వీరి యొక్క దశ అయితే మారిపోతుంది. వీరి దరిద్రం అయితే తొలగిపోతుంది. అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్కి కూడా వెళ్తారు. అలానే వీరి చుట్టూ ఒక అందమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. వీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో నిలవబోతున్నారు. కే అనేటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు మీకు అడుగడుగున్న తోడుగా ఉంటారు. అన్నింటిలో కూడా మీకు తోడుగా ఉంటారు. అలానే మీ జీవితాన్ని ఖచ్చితంగా కూడా మారుస్తూ ఉంటారు. మీ యొక్క జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తులుగా కూడా ప్రవేశిస్తూ ఉంటారు. అలా కే అనేటువంటి అక్షరం గల వ్యక్తి వలన ఈ రాశి వారికి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్ట దైవారాధన చేయాలి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. అలానే ముందు మీ ఆలోచనలు, మీ అవసరాలను తీర్చుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రండి. అలానే ఇతరులకి ముందు సహాయం చేయాలనేటువంటి థాట్ను మీరు ముందు దానిని పక్కన పెట్టాలి. ఎందుకంటే మీరు ఎవరైతే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారో వారు మిమ్మల్ని అలా ఆదుకోవడం అనేది జరగదు. కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. పరువు నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటారా? ఎందుకు అంటే కనుక వీరు ఎక్కడైనా డబ్బుని ఇచ్చేది ఉన్నా, అలాగే వీరికి ఎవరికైనా డబ్బును అంటే కట్టేది ఉన్నా సరే ఆ డబ్బును తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఉండగానే అంటే మిమ్మల్ని ఎవరైనా సహాయం అడగగానే ఆ డబ్బును మీరు ఇవ్వడం జరిగితే కనుక మళ్ళీ మీకు వారు సమయానికి ఇవ్వకపోవడం వలన మీకు పరువు పోవడం జరుగుతుంది. అలా ఎదుటి వారి గురించి మీరు సఫర్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మీకు ఖచ్చితంగా పరువు నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా అంత సులువుగా నమ్మకండి. ఎవరికి కూడా సహాయం చేసే తప్పు కాదు, కానీ మీరు సహాయం చేసిన వ్యక్తులు మళ్ళీ మీకు తిరిగి సమయానికి ఇవ్వగలుగుతారా లేదా అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఒక్కసారి మనం వారికి సహాయం చేసి పైగా మనమే వారితో మాటలు కూడా పడవలసి వస్తుంది. మన దగ్గర డబ్బు తీసుకొని ఉంటారు, కానీ మనం డబ్బు అడిగినప్పుడు మనల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటారు.
మీకు డబ్బు ఎప్పుడు చూడలేరా, డబ్బు పదే పదే అడుగుతున్నారు, మేము ఇస్తాంలే అన్నటువంటి ర్యాష్గా మాట్లాడతారు. అంటే తీసుకున్నటువంటి ఒకలాగా ఉంటారు, తీసుకొని ఇచ్చినప్పుడు అంటే ఇచ్చేటప్పుడు ఇంకోలా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక తెలుసుకున్నారు కదా, నవంబర్ 9 తేదీలలో మీకు ఈ రాశి వారికి కే అనేటువంటి అక్షరం వల్ల ఈ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.